హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్గా చేసుకునే ఆనియన్ సమోసాని చూపిస్తున్నాను. మంచి టేస్టీగా, స్పైసీగా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ ఆనియన్ సమోసా. చేసుకోవడం చాలా సింపుల్. మనమే ఇంట్లో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెంతకు లేట్ ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పు సైజుతో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినా తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గోరువెచ్చని నూనెను కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఏ సైజు అయితే కావాలో ఆ సైజు బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా ఇవన్నీ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగానే వచ్చేసిద్ది. చూసారా ఎంత పల్చగా వచ్చిందో? ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టి తవా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీల్ని ఈ తవా మీద వేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు అటు ఇటు ఫ్రై అవ్వాలండి. లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ రోస్ట్ చేసేయకూడదు. జస్ట్ ఒక 10 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. అటు ఇటు ఒక 10 సెకండ్స్ పాటు ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నీ రెడీ చేసుకోవాలండి. చూసారా, ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలాగా సెట్ చేసుకోవాలి. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారా ఎంత పల్చగా ఉన్నాయో? ఇలానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇవి డీప్ ఫ్రై చేసుకుంటే మంచి క్రంచీగా ఉంటాయి. ఇలానే అన్నీ కట్ చేసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పిజ్జాస్ అన్ని ఆయిల్లో వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సమోసాలకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. అలానే ఒక మిర్చిని కూడా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి,
హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇవి అటుకులండి, ఇవి ఒక 2 స్పూన్స్ అటుకులు కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ పీసెస్ కూడా కొంచెం క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే సరిపోయిద్ది. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ మైదా పిండిని తీసుకోవాలండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టఫింగ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసుకొని ఈ లోపల ఈ ఆనియన్ ఇవన్నీ స్టఫ్ చేసుకొని కొంచెం ఈ మైదా పిండి పేస్ట్తో కొంచెం ఇలాగా స్టిక్ చేస్తే సరిపోయిద్ది. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క సమోసాన్ని ఇందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పట్టకూడదండి, మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. ఇలాగా స్లోగా ఒక్కొక్క సమోసాని వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి టైం పట్టదండి, ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతా సమోసాలని కూడా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమే ఉండాలండి, హై ఫ్లేమ్ అస్సలు పట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టారంటే మొత్తం మాడిపోతాయి. ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, ఫాస్ట్గానే అయిపోయింది. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా బాగుంటుంది. మనము రోడ్ సైడ్ క్రంచీగా స్పైసీగా టేస్టీగా ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ మనమే ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.